ఆజ్ఞలు మనం చెయ్యాలి. ఇది చెయ్యి అని చెప్పాడు యేసుప్రభు, అది తప్పనిసరిగా చెయ్యాలి. ఇది చెయ్యొద్దు అని చెప్పింది ఖచ్చితంగా మానేసుకోవాలి. అవి ఆజ్ఞలు యేసుప్రభు ద్వారా ఇచ్చినాయి. ఆయన మాటలు విని ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తేనే పరలోక రాజ్యం. ఎలా పడితే అలా ఉండి ఏదో వారం వారం వెళ్తున్నాం కదా అన్నట్టుగా భక్తి చేస్తే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాటలు గమనించండి. వారు చెప్తున్నప్పుడు దయచేసి బైబిల్లో ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ తీసి చూడండి. మొదటగా మత్తయి సువార్త నుంచి కొన్ని ఆజ్ఞలు చెప్పారు సహోదరులు. ఇప్పుడు మార్కు సువార్త నుంచి సహోదరి కొన్ని ఆజ్ఞలు చెప్తుంది. తండ్రి అయిన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన కొత్త నిబంధన ఆజ్ఞలు. పరిశుద్ధాత్మ విషయమై దూషణము చేయువాడు క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండెనని చెప్పాను. మార్కు సువార్త 3:29. మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. మార్కు సువార్త 7:7. మీరు దేవుడిచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర ఆచారములను గైకొనుచున్నారు. 7:8-9. ఆయన చూచుకొనడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోది పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని చెప్పాను. 8:15. నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. 8:35. ఉప్పు నిస్సారమైన ఎడల దానిని సారము మీరు ఎలా దానికి మీరు సారము కలిగజేతురు. 9:50. అందుకు ఆయన తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకునేవాడు తాను విడనాడిన ఆమె విషయమే వ్యభిచారించువాడు అగును. 10:11. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు నిత్యరాజ్యమునకు వారసులు కారు. 10:11. మీలో ఎవడైనాను పరిచారకుడై ఉండవలెనని ప్రముఖుడై ఉండగలిగిన వాడు అందరికీ పరిచారకుడై ఉండవలెను. 10:44. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరముగా అనబడను, అయితే మీరు దానిని దొంగలుగా చేయకూడదు. 11:17. అందరికీ వందనాలు.